Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నేటి నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చేపట్టింది కూటమి ప్రభుత్వం. అయితే రెండేళ్ల కూటమి పాలనపైన ప్రజలకు వివరించనున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ డోర్ టు డోర్ ప్రచారం చేయనుంది. సూపర్ 6 పథకాల గురించి ఇంటింటా ప్రచారం చేయనుంది అధికార తెలుగుదేశం పార్టీ. అయితే పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రెండేళ్ల పాలనపైన చేపట్టాల్సినటువంటి ఇంటింటి ప్రచారం, ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అంశాలపైన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఇంటింటికి టీడీపీ ద్వారా క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు, సూపర్ 6తో పాటుగా ఇతర కీలకమైనటువంటి పథకాలు, టీడీపీ విధానాలు, ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు ప్రజలకు లబ్ధి చేకూరింది, ఎంతవరకు వారికి ప్రోత్సాహాన్ని అందించారు, ఎంతవరకు భరోసాను కల్పించారు, సో ప్రతి కుటుంబానికి ఏ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి, సో ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులు ఎంతవరకు లబ్ధి పొందుతున్నారు, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో డోర్ టు డోర్ వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు చెప్పేటువంటి ఒక కీలకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈలోపే క్షేత్రస్థాయిలో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అత్యంత కీలకమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. మరోవైపు వైసీపీ క్షేత్రస్థాయి పోరాటానికి కూడా సిద్ధమైపోయింది. కూటమి పాలనపైన, మరి ముఖ్యంగా సూపర్ 6 హామీలపైన, ఇచ్చినటువంటి హామీలతో పాటుగా అనుసరిస్తున్నటువంటి విధానాలపైన, రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలపైన క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటికి టీడీపీ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వల్ల ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలతో గ్యాప్ పెరిగిపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీకి మైనస్ అనేటువంటి ఆలోచన టీడీపీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇంటింటికి టీడీపీ అనేటువంటి కార్యక్రమం, లోకల్ బాడీ ఎలక్షన్స్ కేవలం 45 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పుడు ప్లాన్ ఏదైతే కీ రోల్ పోషించేటువంటి ఏదైతే కార్యక్రమం చేపడుతున్నారో ఇది కూడా ఇదే టైం పీరియడ్లో చేపట్టాలి అనేటువంటి ఆలోచన. అసలు ఎలా చూడొచ్చు? రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహించాలంటూ టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు, నేతలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, పార్టీ యంత్రాంగానికి సూచించారు. 45 రోజుల పాటు ఎమ్మెల్యేలు ప్రతి గడపను సందర్శించాలి, ప్రజల సమస్యలు తెచ్చుకోవాలి. సూపర్ 6 పథకాలు, ఏవైతే సూపర్ 6 పథకాలను అమలు చేసే విధానము, సూపర్ 6 పథకాలు ప్రజలకు అందాయా లేదా అనే అంశం పైన కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందంటే ఆయన నిన్న టీడీపీకి సంబంధించిన నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల్లోకి ఇంటింటా టీడీపీ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఓట్లు వేయాలని ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్లి చెప్పాం, ఇచ్చిన హామీలను వివరించాం, ఆ హామీలను నెరవేరుస్తున్నాం, ఆ హామీలు అమలు చేస్తున్నాం, ప్రతి ఇంటికి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోను అమలు చేస్తున్నామంటూ ప్రజలకు వివరించాలి. ప్రజలకు ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలి అంటూ వారికి అర్థమయ్యేలా వివరించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. గత ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించాం, 94% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించగలిగాం, దాదాపు 57% ఓట్లను సాధించగలిగాము. కాబట్టి ఇంటింటి టీడీపీ కార్యక్రమాన్ని టీడీపీ కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ సీరియస్ గా నిర్వహించాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కూటమితో సంబంధం లేకుండా 135 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నారు, దాదాపు 16 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్టీ క్షేత్రస్థాయిలో యంత్రాంగం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. 45 రోజుల పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అవకాశం ఉన్న చోటల్లా పాల్గొనాలి, ప్రతి గడపను టచ్ చేయాలి. గతంలో వైఎస్ఆర్సీపీ కూడా గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రస్తుతం అదే తరహాలోనే గడప గడపకు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహిస్తుంది. ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ కూటమి పాలనపై, 2 ఏళ్ల పాలనపై చేసిన అభివృద్ధి, జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఆ గ్రామాల్లో కానీ ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజలకు వివరించాలి, అర్థమయ్యేలా వివరించాలి. వైఎస్ఆర్సీపీ విధానాలను, వైఎస్ఆర్సీపీ చేస్తున్న
ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మరోపక్క దిశానిర్దేశం సీఎం చంద్రబాబు నాయుడు అటు పార్టీ నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు పార్టీ యంత్రాంగం అంతా పాల్గొనాలి. స్థానిక ఎన్నికల్లో అన్ని సీట్లు గెలవాలి. 45 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్సీ నేరుగా ప్రజలను కలవాలి. ప్రజల హామీలకు మనం చేసిన హామీలు వివరించాలంటూ ఆయన స్పష్టం చేశారు. ఇటు వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ప్రజలతో సన్నిహితంగా ఉండండి. వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదాల వల్లే వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పడిపోయింది. మనం ఆ తప్పు చేయకూడదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ని బేరీజ్ వేసుకున్న తర్వాత వైసీపీకి ఎక్కడ స్కోప్ ఇవ్వకూడదు అనేటువంటి కార్యక్రమంలో భాగంగానే దీన్ని నిర్వహిస్తున్నారు అనేటువంటి ఆలోచన అనుకోవచ్చలా? ఇటు వైఎస్ఆర్సీపీ కూడా 2 ఏళ్ల కూటమి పాలనపై పోరాటాలు చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని వైఎస్ఆర్సీపీ క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సీట్లు గెలవాలి. అన్ని సీట్లు గెలవడానికి కోసమే టీడీపీ కూటమి ఇంటింటా టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తుంది. దాదాపు 45 రోజుల పాటు పార్టీ యంత్రాంగం అంతా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలంటూ అటు పల్లా శ్రీనివాసరావుతో పాటు టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు పిలిపించారు. ప్రజా చైతన్య యజ్ఞం 45 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్ర నిర్విరామ ఏదైతే కంటిన్యూగా కొనసాగించాలంటూ నేతలకు సూచించారు. మరోపక్క స్థానిక ఎన్నికలకు కూడా సిద్ధం కావాలి. అన్ని స్థానాలు గెలవాలి. స్థానిక ఎన్నికల్లో వైసీపీని ఓడించాలి. అదే విధంగా సూపర్ 6 పథకాలు, సూపర్ 6 హామీ అమలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులకు అందిన లబ్ధిని కూడా ప్రజలకు వివరించాలి. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ, ఉత్తరాంధ్ర రాయలసీమలో జరుగుతున్న అభివృద్ధిని వివరించాలంటూ ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వ పాలనకు ప్రస్తుత ఎన్డీఏ పాలనకు మధ్య తేడా వివరించాలి. మరోపక్క ప్రజల సమస్యలను, సూచనలను నమోదు చేసి వాటి పరిష్కారానికి పార్టీ ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకునేలా కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వ సాయం, మిత్ర పక్షాల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు తీసుకెళ్లాలంటే సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఒకవైపు స్థానిక ఎన్నికలు, మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళాలి. స్థానిక ఎన్నికల్లో గెలవాలి. స్థానిక ఎన్నికలే లక్ష్యంగా 45 రోజుల పాటు గడపను టచ్ చేయాలి. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానాలు గెలవాలంటూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. చూడాలి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీని టీడీపీ ఎలా ఎదుర్కొంటుందా. మరోపక్క ప్రతిపక్ష వైసీపీ కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష వైసీపీ బలపడక ముందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందరకల్లా కాళ్ళ బంధం వేస్తున్నారనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మీద నేటి నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. 2 ఏళ్ల కూటమి పాలన పైన ప్రజలకు వివరించడంతో పాటుగా క్షేత్రస్థాయిలో వారి యొక్క కార్యక్రమాలను అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలి. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలతో మమేకం అవ్వాలి. వచ్చేటువంటి కీలకమైన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల పోరుతో పాటుగా వైసీపీ కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పోరాటానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ డోర్ టు డోర్ ప్రచారం చేసేందుకు మాత్రం భారీ వ్యూహాన్ని రచించిందని చెప్పాలి. ప్రధానంగా సూపర్ 6 పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలతో పాటుగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి ప్రచారం చేయాలి. వారితో మమేకమై వారికి అందుతున్నటువంటి లబ్ధిని వారితో చెప్పించాలి, వారితో మాట్లాడాలి. వారికి ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటిని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉండాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది. అయితే పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడు వరకు జరిగినటువంటి ఈ 2 ఏళ్ల కూటమి పాలన పైన చేపట్టాల్సినటువంటి ఇంటింటి ప్రచారం పైన, ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అంశాలపైన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు, హితబోధ చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. వారి సొంత నియోజకవర్గాల్లో ప్రజలతో వారు మమేకమవ్వాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ప్రతి నియోజకవర్గాన్ని ఒక ప్రధానమైనటువంటి విభజించుకుంటూ వెళ్తూ కూడా ప్రతి వార్డులో కూడా పర్యటించి ప్రతి ఇంటింటి ప్రచారం నిర్వహించేలాగా
సో పక్కా ప్లాన్తో 45 రోజుల పాటు భారీ షెడ్యూల్ రూపకల్పన చేసుకోవాలి అనేటువంటి రీతిలో కూడా దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. చూడాలి టీడీపీ ఇంటింటి ప్రచారం పైన. గతంలో కూడా గడప గడపకు వైసీపీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా ప్రజలతో మమేకం అవ్వడం జరిగింది. ప్రజలతో ఉన్నటువంటి లోతుపాట్లను ప్రతి అంశాన్ని కూడా బేరీజు వేసుకున్నటువంటి వైనాన్ని కూడా గత ప్రభుత్వంలో మనం చూసాం. అయితే తాజా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ చేపట్టడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై దీని ప్రభావం ఏ విధంగా పడబోతుంది? సో వైసీపీ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ అవుతుంది కాబట్టి ప్రజలతో మమేకం అవ్వకపోతే కొంతవరకు ప్రతికూల ఫలితాలే ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన కూటమి పార్టీలో ఉందా అనేటువంటి కొత్త ప్రశ్నలు వాదనలు కూడా తెర మీదకి వస్తున్నాయి. చూడాలి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఏ విధంగా సక్సెస్ఫుల్ చేయడంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మమేకం అవుతున్నారు.